ఒక ప్రాంతంలో ఒక పెద్ద ఆయన హోటల్కి వెళ్ళాడు. నిజానికి మధ్యాహ్నం 12 ఆ సమయంలో, ఆ టైంలో భోజనం చేయటం కొరకు వెళ్ళాడు హోటల్కి. భోజనం చేసే అంత డబ్బు లేక, ఏమండి 4 ఇడ్లీ ఏమండి తీసుకురమ్మని చెప్పాడు. అయితే ఆయన లోపలికి వెళ్ళాడు. ఈలోగా ఏమండి ఈయన కన్నా వెనకమాల పక్కనే టేబుల్ మీద ఒక 4 యవనస్తులు వచ్చారు. ఈయన తర్వాత ఈయన వచ్చి కూర్చున్నాడు. వచ్చిన ఒక 5 లేక 6 నిమిషాలకి వాళ్ళు వచ్చారు. ఈయన ఇంకా తీసుకురాలేదు. వీళ్ళు ఆర్డర్ పెట్టారు, ఏవో పరోటాలు ఏవో చెప్పారు. ఈయనకి రాలేదు, కానీ ఈ 4గురికి వచ్చేసాయి. ఈ 4 కూడా ఏమండి మాట్లాడుతూ ఉన్నారు. ఓయ్ పెద్ద ఆయన, చూసావా మా పేరు అలాగుంది, ఈ హోటల్కి ఎప్పుడు వస్తూ ఉంటాం కాబట్టి మేము తెలుసు కాబట్టి వెంటనే ఆర్డర్ అలా పెట్టగానే టక్కమని వచ్చేసే, మాకన్నా ముందర వచ్చావు, నీకు ఇంకా రాలేదు అనేసి హేళన చేస్తూ ఉన్నారు. చికెన్ బిర్యానీ పట్టుకొచ్చి ఈయన టేబుల్ మీద పెట్టారు. ఈ పెద్ద ఆయన అన్నాడు, అయ్యా నేను ఆర్డర్ పెట్టలేదండి, ఇది నా దగ్గర ఇంత డబ్బు కూడా లేదు, 4 ఇడ్లీ తీసుకురామన్నాను, 4 ఇడ్లీ తీసుకురండి అని అంటే, లేదండి మా ఓనర్ గారు ఈ టేబుల్ మీద పెట్టమన్నారు. ఓ అలాగా, రైట్ అయితే పెట్టండి అని అంటే ఆ టేబుల్ మీద చికెన్ బిర్యానీ పెట్టారు. ఇంకొక ఆయన తీసుకొచ్చి మటన్ బిర్యానీ పెట్టాడు. మరలా ఇంకొక ఆయన తీసుకొచ్చి ఏమండి అనేక కర్రీస్, రొయ్యల కూర, చేపల కూర, పీతల పులుసు ఇవన్నీ టేబుల్ మీద పెట్టారు. అయ్యా ఏంటిది, నేను కూర్చున్నాను కదా, ఆ టేబుల్ మీదకి వెళ్ళిపోమంటారా? కాదండి కూర్చోండి, మా ఓనర్ వస్తారు. మీ ఓనర్ వస్తారా? ఎవరైనా అన్నట్లుగా చూస్తున్నాడు. ఈలోగా ఏమండి లోపలికి వచ్చాడు. ఒరే ఎలాగున్నావురా అని అనగానే తీరా చూస్తే ఈ ఓనర్ ఎవరు? ప్రాణ స్నేహితులు ఇద్దరు. ఒరే నేను చూసి దాదాపుగా 15 సంవత్సరాలు రా, ఇద్దరు కలిసి భోంచేసి చాలా సంవత్సరాలు అయిపోయినాయిరా. అందుకే నేను చూడగానే, నేను అద్దాల్లో చూసాను, చూడగానే ఇద్దరం కలిసి ఈరోజు భోజనం చేద్దామని టేబుల్ మీద ఇవన్నీ కూడా పెట్టించండిరా అనగానే ఇక చూడండి ఎంత సంతోషమో లోపల. ఈ పక్కనే ఉన్న 4 యవన బిడ్డలు అలాగే చూస్తున్నారు. ఏం చేశారు? హేళన చేశారు. కానీ వాళ్ళకి పరోటా, ఈ పెద్ద ఆయనకేమో అన్ని రకాలు. నేను అంటాను త్వరగా వచ్చేసింది ఆశీర్వాదం వాళ్ళకి, కానీ ఇది ఆలస్యంగా వచ్చిన ఆశీర్వాదం. ఎలా ఉంది? అలా ఉంటుంది మీకు వచ్చే ఆశీర్వాదం.